హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్ రామయ్య టైలర్. నేను మీ రామయ్య. ఈరోజు మీకు వీడియోలో అండి బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మీకు ఈజీగా అర్థంలో నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఆర్మోల్ చంక డౌన్ కోసం ఈ స్కేల్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్, తర్వాత వీల్ అండి, మనం డాట్స్కి మనకు కరెక్ట్గా రావడం కోసం ఈ ఒక వీల్ అయితే తీసుకున్నాం. ఒక స్కేల్ అండి. ఇప్పుడు మనకి ఒక టేప్ అయితే ఉండాలండి. ఇప్పుడు టేపు, ఒక మార్కరు, ఈ నాలుగినకి ఉన్నట్టయితే మనకి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా మనం అయితే కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి. చూసినట్టయితే ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచు కిందికి మార్జిన్ని వదిలేసుకొని మీరైతే ఇలా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 1/2 ఇంచు అయితే మీరు ఇలా మార్జిన్ వదిలేసుకోండి. పొడుగు మీకు ఎంత కావాలనుకుంటే అంత మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14 ఇంచులండి. అంటే 14 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. మీరు చేసుకున్న తర్వాత ఇలా మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా మార్జిన్ కోసం ఇలా డ్రా చేసుకోండి. తర్వాత మీరు ఈ నెక్ సోలర్ అనేది మనం చూసుకోవాలి. నెక్ సోలర్ అనేది ఒకేసారి వచ్చేస్తుంది. మీకు ఈజీగా అర్థంలో నేను చూపిస్తానండి. చూసినట్టయితే ఇప్పుడు సోలర్ వచ్చేసి మామూలుగా వచ్చేసి 14 ఇంచులు ఉన్నదండి. ఇప్పుడు డీప్ నెక్ కాబట్టి 14 ఇంచులు పెట్టినట్టయితే సోలర్ అనేది జారిపోతుంది. అలా కాకుండా సోలర్ వచ్చేసి 5.5 మనం ఫోల్డ్ పెట్టుకోవాలండి. 5.5 అంటే 11 ఇంచులు అయితే వస్తుందండి. ఈ 5.5 కాడ ఒక మార్క్ చేసుకొని నెక్ కూడా చూసినట్టయితే 2.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. 2 మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం క్రాస్కి చూసుకోవాలండి. చూసినట్టయితే 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్కి చూసుకోవాలి. నెక్ని ఇలా చూసుకొని 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. తర్వాత మీరు ఇలా నెక్ని డబ్బా ఆకారంలో మనం డ్రా చేసుకోవాలండి. మీరండి చూసినట్టయితే చూడండి, చాలా నీట్గా అనేది వచ్చింది. కలర్ అనేది కూడా జారకుండా ఇక్కడ కటింగ్ అనేది మీకు చాలా ఈజీగా మీకు అర్థంలో నేను చూపిస్తానండి. చూసినట్టయితే మనం వచ్చేసి బ్యాక్ నెక్ అండి, డీప్ నెక్ అండి. ఇది ఇలా మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఇక బ్యాక్ పార్ట్కి మనం ఆర్మల్కి ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాక ఈ పైనుంచి కింది వరకు ఒకసారి చూసుకోవాలండి. ఆర్మల్ ఎంత ఉండాలని చూసుకున్నట్టయితే 6 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. పైన సోలర్ భుజం కాడ నుంచి 6 ఇంచులు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇలా దీన్ని కూడా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలండి. చూసినట్టయితే మా 34 ఇంచులు చెస్ట్ లూజ్ ఉన్నదండి. 34 ఇంచులు ఉన్నదంటే 8.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. 8.5 కాడ మార్క్ చేసుకున్నట్టయితే కొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఒక 8.35 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకొని నడుము వచ్చేసి వేస్ట్ వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచులు అంటే చూడండి, మనం వచ్చేసి 8.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఒక 1/4 ఇంచు తగ్గించుకోవాలండి. తగ్గించుకొని ఇలా నువ్వు చక్కగా డ్రా చేసుకోవాలండి. ఇవన్నీ డ్రా చేసుకుంటే మీకు ఎంత మార్జిన్ అనేది వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసినట్టయితే 8.5 ఉన్నది కదా, ఇది సెంటర్ పాయింట్ చూసుకోవాలండి. చూసినట్టయితే 8.35 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా చేసుకొని ఈ సెంటర్ డాటు వచ్చే విధంగా ఒకసారి చూసుకోవాలండి. చూసినట్టు 4 ఇంచుల కాడికి వచ్చే విధంగా పొడుగు 4 ఇంచులు వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇలా ఇంచే డాట్ అయితే వచ్చే విధంగా చూసుకొని మీరైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్మోల్ స్కేల్తో మనం ఆర్మోల్ని తీసుకుందామండి. చూసినట్టయితే ఇలా చూడండి, ఇక్కడ నుంచి చూడండి 4 ఇంచుల కాడికి వచ్చే విధంగా చూసుకోవాలండి. చూడండి, ఈ ఏదైనా కూడా మీకు ఒక ఈ చంక డౌన్ వచ్చేసి 1.5 1.5 అనేది ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు ఆర్మోల్ చంక డౌన్ స్కేల్ పెట్టుకున్నాం కదా, ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకుందామండి. చూసినట్టయితే చూడండి 1.5 అనేది వచ్చిందండి. ఆ వచ్చే విధంగా మనం డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసినట్టయితే ఇక ఆర్మోల్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మీకు ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా బ్యాక్ పార్ట్ కూడా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేద్దామండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ముందుగా కట్ చేసుకోవాలండి.
ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలాగా కొంచెం నీట్గా వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఈజీగా మీకు అర్థంలా కటింగ్ అయితే చూపించానండి. ఫ్రంట్ చూసేటైతే సోలర్ భుజం జాలకుండా ఉండటం కోసం చూడండి ఫ్రెండ్, మనం ఈ సోలర్ భుజం కాడ ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా తీయండి. తీసినట్టయితే మీకు సోలర్ భుజం అనేది జాలకుంటూ ఉంటుందండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి. చూడండి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఇలా మనం 2 ఫోల్డ్స్ వచ్చే విధంగా చూసుకోవాలండి. చూసుకొని మనం ఇలా ఒక హాఫ్ ఇంచు కిందికి మార్జిన్ని వదిలేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. చేయి పొడుగు ఎంత అనేది ఒకసారి చూసుకోవాలండి. చూసినట్టయితే చేయి పొడుగు వచ్చేసి నేను 10 ఇంచులు పెడతానండి. 10 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు వదిలివేసుకున్నాం కదా, 10.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం కుట్టు వచ్చేసరికి 10 ఇంచులు ఉండాలండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఆర్మోల్ చంక డౌన్ కూడా 3.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుందామండి. ఈ చూసినట్టయితే కింది లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 9.5 అండి. అంటే పావు తక్కువ 5 ఇంచులు అయితే నేను పెడతానండి. చూడండి కిందికి. ఆ తర్వాత హై లూజ్ వచ్చేసి 13 ఇంచులు అండి. అంటే 6.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ముందుగా అంతా కూడా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మోల్ స్కేల్తోని యొక్క చంక డౌన్ అయితే మనం హ్యాండ్స్ తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా చాలా చాలా ఈజీగా మీకు ఈ స్కేల్ ఉన్నట్టయితే ఈజీగా మీరైతే కటింగ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ని. ఫ్రంట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి సంకల్లో తీసుకోవాలండి. ఈ 2 పొరలు తీసేసుకొని ఒక 2 పొరలే ఉంచుకోవాలా. ఆ తర్వాత 1 ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి సోలర్ భుజం కానించి ఇలా సంకలోతు ఒక 6 ఇంచు లోతు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలండి. ముందు భాగాన్ని కూడా చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఒకసారి ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ఇలా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉన్నది ఇలా మీరు కట్ చేసుకోవాలండి. బ్యాక్ కూడా ఇలా తీసేసుకోవాలండి. లేకపోతే బ్యాక్ ఇలా తీయలేదు అనుకోండి, మీకు ముడత అనేది బ్యాక్ ఎక్కువ వస్తుందండి. అది రాకుండా ఉండాలంటే ఇలా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. మీరు 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఇప్పుడు మీరు డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అంత డబ్బా ఆకారంలో డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని. ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం చూసినట్టయితే 2 ఇంచులు ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి మనకి వచ్చేసి 13.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 8 ఇంచులు అండి. 8 ఇంచులు అంటే చూడండి క్రాస్కి రావాలి కాబట్టి ఇక్కడ మనం టేప్ ఇలా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా క్రాస్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని 8 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని చూడండి ఈ విధంగా చాలా చక్కగా మీరు స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత మార్క్తో ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ మనం 6.5 ఇంచులు ఉన్నదండి. 6.5 ఇంచులు ఉన్నది కదా, ఒక 2 ఇంచుల కాడికి ఒక ఇలా మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచుల కాడికి మార్క్ చేసుకొని చూడండి ఇలాగా మనం స్కేల్తోని డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇప్పుడు మనం నెక్ని కట్ చేసుకుందామండి. చూడండి ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత అంతా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ నెక్ కట్ చేసుకున్నాం కదా, మనం ఆర్మోల్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆర్మోల్ని కట్ చేసుకోవాలా. కొంచెం
ఒక హాఫ్ ఇంచు మనం బయటికి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందు పార్ట్కి మనం దాటి కుట్టుకుంటాం కదా, దానికోసం కొంచెం తక్కువ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మీకు కటింగ్ అనేది ఈజీ అర్థమయ్యేలా నేనైతే చూపిస్తానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలండి. ఈ విధంగా చంకలో తీసుకోవాలండి. హాఫ్ ఇంచు పావు ఇంచు చంకకి లోతు తక్కువ అయితే తీయొద్దండి. ఈ విధంగా తీసినట్టయితేనే మీకు ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పరిచేసుకొని అసలు ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మనం కట్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే ఇలా మనం పరిచేసుకొని చెక్ చేసుకోవాలండి. చూసినట్టయితే మీకు ఇక్కడ నుంచి ఇలా షేప్ వచ్చే విధంగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఇలా మీరు కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా చంక లోతు మనం కిందికి ఇలా లోతు అనేది రావాలండి. వచ్చినప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఫ్రంట్ చూసినట్టయితే పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకోవడానికి వీల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీల్తో ఎలా నేను మార్క్ చేస్తున్నాను మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్ చూసినట్టయితే మీకు డాట్ కుట్టుకోవడానికి 3 ఇంచులు ఇక్కడ నుంచి వదిలేసుకోండి ఫ్రెండ్. ఈ వదిలేసుకున్న తర్వాత ఆ 2.5 కాడ ఒక మార్క్ చేసుకోండి. 2.5 కాడ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ సెంటర్ పాయింట్లో 1.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఈ మార్క్ చేసుకొని ఫ్రెండ్ ఇలాగా సెంటర్ ఇలా డ్రా చేసుకోండి. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా డాట్ అనేది 2 సమానంగా వచ్చే విధంగా ఇలా టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని ఫ్రెండ్ ఈ సెంటర్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఫ్రెండ్ ఈ విధంగా సమానంగా వచ్చే విధంగా ఇలా పట్టుకోండి. ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఈ స్కేల్ అనేది మీరు యూజ్ చేసుకోకుండా ఈ యొక్క ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు ఇది ఉన్నది కదా మన ఆర్మల్ చంక డౌన్ తీసుకునేది ఇలా పెట్టుకోండి ఫ్రెండ్. ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కేల్ని ఎటువైపు వాడుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసినట్టయితే ఇలా పెట్టినప్పుడు మీకు కొంచెం తేడా అనేది వస్తుందండి. అలా కాకుండా ఫ్రెండ్ ఈ విధంగా మీరు స్కేల్ని అయితే పెట్టండి. ఫ్రెండ్ ఇలా పెట్టేసుకొని ఇలా మీరు ఒకసారి మార్క్తోని ఇలా డ్రా చేసుకోండి. ఫ్రెండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ యొక్క వీల్ ఉన్నది కదా, ఈ వీల్తోని ఇలా మనం ఇలా పట్టేసుకొని ఫ్రెండ్ ఇలా చూసినట్టయితే ఇక 2 వైపులా మీకు ఒక్కసారే మీకు కుట్టడానికి ఈజీగా అనేది వస్తుందండి. చూడండి ఒకసారి చెక్ చేద్దామండి. చూసినట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇలా మనం వీల్ అనేది పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చింది. చాలా ఈజీగా మీరైతే ఈ వీల్తోని మార్క్ చేసుకుంటే ఈ వీల్ ఎలా మనం మార్క్ చేసుకున్నాం ఆ విధంగా మనం కుట్టుకోవడానికి ఈజీగా అనేది ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసి ఈ యొక్క ముందు భాగంలో డాట్ అనేది ఉంటుంది కదా, ఆ డాట్కి కూడా ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఈ డ్రా చేసుకొని చూడండి ఈ డాట్కి ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు వచ్చే విధంగా ఖర్చుకి ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఈ డాటు మా శంఖ డాటుకు కూడా ఈ విధంగా పైనుంచి స్ట్రేట్గా ఇక్కడికి వచ్చే విధంగా చూసుకోండి. చూడండి ఇలా వచ్చే విధంగా చూసుకొని డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా మీకు చూసినట్టయితే ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక కింద డాట్ అయితే మనం వేయట్లేదండి. పర్ఫెక్ట్గా ఈ 3 డాటలు కనుక మనం వేసుకోవటం మార్క్ చేసుకొని కుట్టడం నేర్చుకుంటే అయితే మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది చాలా నీట్గా అనేది ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. చాలా ఈజీగా మీకు అర్థం ఎలా డాట్ పెట్టుకోవాలనేది మీకు ఈజీ ప్రాసెస్ అర్థమయ్యేలాండి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పెట్టి కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్ ముందుగా మనం ఒక 1/2 ఇంచు కిందికి వదిలేసుకొని ఇలా డ్రా చేసుకోండి. చూడండి ఫ్రెండ్ ఆ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత లూజ్ రావాలనేది ఒకసారి ఖర్చు కోసం వదిలేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి. 7.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఆ తర్వాత ఖర్చు కూడా ఒక 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకొని చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనం ఇక్కడికి కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడికైతే ఒరిజినల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్ 3.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. 3.5 కాడ ఒక మార్క్ చేసుకున్నాం కదా, 2.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ 2.5 కాడ మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడికి వచ్చేసి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకొని ఈ యొక్క స్కేల్తోని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఏంటంటే కిందికి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ డౌన్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా,
ఆ డౌన్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం షేప్ బెల్ట్ పట్టికి డౌన్ అనేది ఎక్కువ తీసుకోవాలండి, ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ పట్టి సెట్ అవుతుందండి. ఈ విధంగా తీయాలండి. చూడండి, ఈ విధంగా తీసినప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా షేప్ బెల్ట్ పట్టిని కట్ చేసుకోవాలండి.